టైం పట్టకుండా కార్యాలు జరగవు. కొన్ని టెస్టింగ్స్ ఉంటాయి. ఆఫ్టర్ ఆల్ లోకానుసారమైనటువంటి ఉద్యోగం తెచ్చుకోవాలంటే ఏం చదవాలా? ఫస్ట్ టు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, తర్వాత ఏంటి? నర్సరీ, ఫస్ట్ క్లాస్, ఫస్ట్ టు 10th, ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ 3 years. అంతేనా? ఈ 3 years ఫస్ట్ టు 10th, 10 years, 13 సంవత్సరాలు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 15. డిగ్రీ ఎన్ని సంవత్సరాలు? 3 years. ఒక చిన్న ఉద్యోగం వస్తుంది. మరి నా యేసయ్య దగ్గర నుంచి నువ్వు ఉద్యోగం పొందుకోవాలంటే జరా టైం పడతానా? పడుతుందా? టైం పడుతుంది. కష్టాలు వస్తాయి, వెంటనే జరగాలంటే జరగదు. శ్రమలు రావాలి, కష్టాలు రావాలి, కన్నీళ్ళు రావాలి, నిందలు రావాలి, కొంత టైం పడుతుంది. ఆ టైం తర్వాతనే వేల జనాంగముగా నా దేవుడు తీర్చిదిద్దుతాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. గిద్యోను, నేను చిన్నవాడిని, బలహీనుని అన్నాడు, కానీ దేవుడు అతన్ని విజయవంతమైన యోధునిగా చేశాడు. దేవుని కృప ఉంటే గిద్యోను అనుకున్నాడు, అయ్యా నేను చిన్నవాడినయ్యా, నేను బలహీనుడినయ్యా, కానీ దేవుణ్ణి అతన్ని విజయ వీరుడిగా లేపాడో. హల్లెలూయా. దేవుడు ఎటువంటి దేవుడో తెలుసా? బలహీనులను బలవంతులుగా చేసే దేవుడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా. బలహీనులను ఘనతను తీసుకొచ్చే దేవుడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని జనాంగమం, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. ఆ ఘనత ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా? నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు. ఆ ఘనత నీకు ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు ఎక్స్పెక్ట్ చేయని విధముగా ఆ ఘనతను దేవుడు తీసుకొస్తాడు. కీర్తన గ్రంథము 75వ అధ్యాయం, కీర్తన గ్రంథం 75వ అధ్యాయం 6 నుంచి 7 వచనాలు చదివి సహాయం చేయండి. తూర్పు నుండి నైనను, పడమటి నుండి అయినను, అరణ్యము నుండి నైనను హెచ్చు గలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు. ఆయన ఒకని తగ్గించును, ఒకని హెచ్చించును. యెహోవా చేతిలో ఒక పాత్ర ఉన్నది, అందులోని ద్రాక్షారసము. చాలు. ఘనత ఎటు నుంచి వస్తుంది? దేవుడు నీకు ఇచ్చే ఘనత ఎటువైపు నుంచి వస్తుందంటే తూర్పు నుండి కానీ పడమర నుండి కానీ రాదు. దేవుని దగ్గర నుంచి నీకు ఘనత వస్తుంది. కొట్టుగట్టిగా చెప్పడు. ఆమేన్. తూర్పు నుంచో పడమర నుంచో కాదు, నా దేవుని దగ్గర నుంచి డైరెక్టర్ ఘనత నిన్ను ఎన్కౌంటర్ చేస్తుంది. అరే ఆమేన్ అనండి. ఆమేన్, హల్లెలూయా. వన్స్ అపాన్ ఎ టైం ఆ ఘనత నీ నుంచి దూరం చేయడం ఎవరి తరం కాదో. ఘనతను వడ్డీతో సహా దేవుడు నీకు ఇచ్చేస్తాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా. కృప కలుగును గాక. ఈరోజు ప్రియా దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు చిన్న స్థితిలో ఉన్న మీ జీవితంలో ఎవరు మిమ్మల్ని గుర్తించకపోయినా దేవుడు మిమ్మల్ని మరచిపోలేదో. మీరు ఊహించని స్థితిలో, ఊహించని స్థాయిలో మీకు
స్థానం ఉండబోతుంది. అసలు మీరు ఈ ఘనత అడిగి ఉండరు. మీరెప్పుడు అటువంటి ఘనత అసలు అడిగి ఉండరు. కానీ ఆ ఘనత నీ దగ్గరికి రాబోతుంది. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అటువంటి ఘనతలో మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు యేసు నామములో. మనుషులు ఏమంటారు? నీ వల్ల కాదు, నీ వల్ల కాదు అని. కానీ నా దేవునికి సమస్తము సాధ్యం. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకు అసాధ్యం అనుకున్నది నేను సాధ్యం చేస్తాను అంటాడు ఆయన. నీ వల్ల కాదు అని మనుషులు అంటారు, కానీ దేవుడు ఏమంటాడో తెలుసా? నీకు అసాధ్యం అనుకున్నది సుసాధ్యము నేను చేస్తాను. కొట్టు గట్టిగా చెప్పలో, కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. బైబిల్లో ఉదాహరణకి దావీదు జస్ట్ గొర్రెల కాపరి, కానీ నా దేవుడు రాజుగా చేశాడు. యోసేపు జైలు పాలయ్యాడు, కానీ జైలు నుంచి ప్రధానమంత్రిగా అయ్యాడు. ఎస్తేరు ఒక అనాథ, కానీ రాణిగా దేవుడు నిలబెట్టాడు. వీళ్ళు ఊహించని ఘనతను దేవుడిచ్చాడు. వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు? ఎప్పుడైనా దావీదు అనుకున్నాడా నేను రాజు కాబోతున్నానని? అనుకున్నాడా? చెప్పండి, అనుకున్నాడా? అమ్మాయి తినండి, చెప్పండి. దావీదు అనుకున్నాడా నేను కింగ్ కాబోతున్నాను, రాజు కాబోతున్నానని? ఎస్తేర్ అనుకుందా నేను ఎప్పుడైనా రాణి కాబోతున్నానని? యోసేపు అనుకున్నాడా నేను ప్రధానమంత్రి కాబోతున్నానని? నో. కానీ ఊహించని ఘనత దేవుడు ఆ బిడ్డలకు ఇచ్చాడో. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా, రేపు దేవుడు నీ జీవితాన్ని మార్చగలడో. నీ ఊహకు మించిన ఘనత దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ లైవ్లో నువ్వు ఎవరివైనా కావచ్చు, నీకు ఊహించని ఘనత. ఉద్యోగం లేదా నీకు? ఈరోజు ఇల్లు లేదా? సంతానము లేదా? ఉద్యోగం లేదని ఏడుస్తున్నావా? బాధపడుతున్నావా? కుమిలిపోతున్నావా? నిరుద్యోగి నిరుద్యోగి అని అందరు అంటుంటే గుండెలు పగిలిపోయేలాగా ఏడుస్తున్నావా? పిల్లలు పుట్టట్లేదని ఏడుస్తున్నావా? సొంత గృహము లేదని ఏడుస్తున్నావా? ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు అని ఏడుస్తున్నావా? కుమిలిపోతున్నావా? ఊహించని ఘనత నా దేవుడు నీకు, నీ పిల్లలకు, నీ కుటుంబానికి నా దేవుడు ఇవ్వబోతున్నాడో. హల్లెలూయా. నిన్ను అపార్థం చేసుకున్న వాళ్ళు నీకొద్దు, నిన్ను నమ్మేవారు నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తారు. నీ దేవుడు ఎవరో తెలుసా? మనుషులు చేయి విడిచిపెట్టిన, కన్న తల్లి కన్న బిడ్డలు చేయి విడిచిపెట్టిన, అన్నదమ్ములు చేయి విడిచిపెట్టిన నా యేసయ్యని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు. విడిచిపెట్టారు. యోసేపుని అందరూ విడిచిపెట్టేశారు, నా దేవుడు విడవలేదు. కానీ విడిచిపెట్టిన వారందరూ కూడా వన్స్ అపాన్ ఏ టైం యోసేపు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారో. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. బ్రతుకునా పగిలినా కడలి పాలైననో అలలు ముంచి వేసిన ఆశలు అనగారిన నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా,
నీ తోడు చాలయ్యా, నీవుంటే చాలయ్యా. ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించినా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఎబినేజరే, ఎబినేజరే, ఇంతవరకు ఆదుకున్నవి, ఇంతవరకు ఆదుకున్నవి, ఇంతవరకు ఆదుకున్నవి. పూర్ణ మనసుతో ఆరాధింతు, నిన్ను పూర్ణ బలముతో సేవించేదన్. ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా. కృప కలుగునుగాక. హల్లెలూయా. మోషేను లేవనెత్తాడు దేవుడు, గిద్యోనును లేవనెత్తాడు, దానియేలును కూడా. చెరలో బంధింపబడ్డవాడు, కానీ దేవుడు అతన్ని రాజుల దగ్గర గొప్ప స్థానంలో నిలుచోబెట్టాడు. చూడండి, చెర నుండి ఘనతకు దానియేలును దేవుడు లేవనెత్తాడు. మొర్దుకై కూడా సాధారణమైనటువంటి మనిషి. ఈ మొర్దుకై ఒక రోజు రాజు అతన్ని గౌరవించి పట్టణమంతా తిరిగించాడు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా. ఒకటే రాత్రిలో ఘనత. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కొన్ని రోజులు టెస్ట్ చేస్తాడు. నీకు ఘనత ఇవ్వడానికి నా దేవునికి ఒక్క రాత్రి చాలు. కొట్టుగట్టిగా చెప్పలో హల్లెలూయా హల్లెలూయా. పేతురు జస్ట్ చేపలు పట్టుకునేవాడు, పేతురు చేపలు పట్టుకునేవాడు. అటువంటి పేతుర్ని దేవుడు గొప్ప సువార్తలో నాయకుడిగా వాడబడ్డాడు. హల్లెలూయా. ఒక సాధారణమైనటువంటి జీవితం నుండి ఒక గొప్ప సేవకునిగా పేతురుని దేవుడు లేవనెత్తాడు. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ తెలుసు, హన్నా తన జీవితంలో కన్నీళ్లు తప్ప మరొకటి లేదు. హన్నా జీవితంలో కన్నీళ్లు, సంతానము లేదు, సంతానము లేని స్థితి. దేవుడు ఆమెని సమూయేలు అనే ప్రవక్తకు తల్లిగా దేవుడు చేశాడమ్మా. ఎంత ఘనతను దేవుడు ఇచ్చాడో చూడండి. హన్నా జీవితంలో కన్నీళ్ళు,
కన్నీళ్లలో నుంచి ఘనతను దేవుడు తీసుకొచ్చాడు. ఆమేన్. ఈరోజు చనిపోయిన లాజరు చనిపోయాడు, కానీ చనిపోయిన లాజరు విఐపిగా లాజర్ను దేవుడు నిలబెట్టాడు. ఈరోజు నీ జీవితంలో కూడా వీళ్ళందరినీ లేవనెత్తిన దేవుడు మిమ్మల్ని లేవనెత్తలేడా? ఉద్యోగం లేక బాధపడుతున్న తమ్ముడా, నీతోనే ఈరోజు లైవ్లో మాట్లాడుతున్నాడు. సంతానము లేక బాధపడుతున్న చెల్లెమా, నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడా? గృహము లేని చెల్లెమా, తమ్ముడా, నీతోనే మాట్లాడుతున్నాడు. అప్పులతో ఉన్న ప్రియ దేవుని జనాంగమా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక రోజు ఉంది, ఈరోజు రెంటింట్లో ఉంటున్నారేమో, 3 అంతస్తుల బిల్డింగ్ రిబ్బన్ కటింగ్ జరగబోతుంది. హల్లెలూయా. నీ పిల్లలకు అన్నప్రసరణ జరగబోతుంది. కృప కలుగును గాక. నువ్వు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నా నీ స్థితిని నీ పరిస్థితిని తారుమారు హో జాతా. కొట్టు గట్టిగా చెప్పల్లో హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కూడా ఊహించని కార్యం జరగబోతుంది. నీ కుటుంబంలో ఊహించని కార్యం, నీ పరిచర్యలో ఊహించని కార్యం, నీ వ్యాపారంలో ఊహించని కార్యం, నీ కుటుంబంలో ఊహించని కార్యం, నీ పిల్లల జీవితంలో ఊహించని ఘనత నా దేవుడు తీసుకురాబోతున్నాడు. కొట్టు గట్టిగా చెప్పట్లో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు నీ ముగింపును చూస్తారు. మేరా భగవాన్ యీశు మసీహ్ ప్రారంభాన్ని చూస్తాడు. కొట్టు గట్టిగా చెప్పల్లో హల్లెలూయా. ప్రారంభాన్ని చూసి ఘనతను ప్రారంభించబోతున్నాడు. మీ జీవితంలో దేవుడు ఘనతను తీసుకురాబోతున్నాడు. చెప్పండి, ఈ లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్స్ చేయండి. ఘనతను తీసుకురాబోతున్నాడని చెప్పండి. రేకే దియాల రబా షేకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ ఆజ్ఞలే నీదే, ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞలే నీదే, ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? ప్రతి ఒక్కరం కన్నీరు కారుస్తూ, ఈ లైవ్లో ఉన్న బిడ్డలు కూడా ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకముగా థ్యాంక్ యూ లార్డ్. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు. ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు,
కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, నువ్వు ఏమైనా చేయగలవు ప్రభువా. మా కథ మొత్తం మార్చగలిగే దేవుడవయ్యా. ఈ లైవ్లో ఎంతమంది ఏడుస్తున్నారో, ఉద్యోగం లేని వారు ఎంతమంది ఉన్నారో, ఉద్యోగ ప్రాప్తి కలగాలయ్యా. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుతాలు జరగాలయ్యా. కృప కలుగును కాకనైనా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోను. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. చేతులు పైకి లేపి యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. రెండు చేతులు పైకి లేపుదామా, రెండు చేతులు పైకి లేపి యేసయ్యా యేసయ్యా, నీకే నీకే సాధ్యము. అవునయ్యా, మాకు ఘనతను తీసుకొచ్చే దేవుడు. ఈరోజు చెల్లి ఏడుస్తున్నావా, బాధపడుతున్నావా, మోసపోయినావా? ఈరోజు నా దేవుడు నీకు ఘనతను తీసుకొస్తాడా? ఈరోజు ప్రభు పాదాలు పట్టుకో, ఏడువు, కన్నీరు కార్చు. అయ్యా, నా అక్క జీవితంలో, నా చెల్లి జీవితంలో, నా తండ్రి జీవితంలో, నా తల్లి జీవితంలో ఎంతకాలం టైంపాస్, ఎంతకాలం మనుషుల చుట్టూ తిరుగుతావు? లే, దేవుని పాదాలు పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో, ఏడువు, కన్నీరు కార్చు. అయ్యా, నా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు, నా జీవితంలో గొప్ప అద్భుతం జరిగించు. ఏడువు, కన్నీరు కార్చో. అడుగో, యేసయ్యను అడుగో, యేసయ్యను అడుగో. అయ్యా, నాకు నువ్వు కావాలయ్యా. ప్రేమించేవారు లేరు, ఓదార్చేవారు లేరు. ఒంటరిగా నలిగిపోతున్నానయ్యా, బాధపడుతున్నానయ్యా. ఈరోజు ఏడుస్తున్నావేమో, దిగులు పడుతున్నారేమో. ఈరోజు నీ జీవితంలో గొప్ప దేవుడు గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. తండ్రి స్తోత్రం. ఎంతమంది బిడ్డలో ఓటమిలో ఉన్నారో వారికి గెలుపు రావాలి. ఎంత మంది సంతానము లేకున్నారో వారి గర్భాలు తెరవబడాలి. ఎంతమంది గృహాలు లేక బాధపడుతున్నారో గృహాలు కట్టబడాలి.
ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు రావాలి. అప్పులతో బాధపడుతున్న వారి అప్పులు తొలగిపోవాలి. ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, వారి జీవితంలో గొప్ప కార్యం జరగాలి. కృపతో నింపుతురమ్మని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.